Welcome to Beyond Textbook. In this session, we are going to learn a theorem. The ratio of areas of two similar triangles is equal to the ratio of the squares of any two corresponding sides. అంటే టూ సిమిలర్ ట్రయాంగిల్స్కి ఏరియాస్ కనుక్కొని వాటికి రేషియో కనుక్కుంటే అంటే ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈ టూ సిమిలర్ ట్రయాంగిల్స్కి ఏరియాస్ కనుక్కొని వాటికి రేషియోస్ కనుక్కుంటే అవి వాటి కరస్పాండింగ్ సైడ్స్కి స్క్వేర్ చేసి రేషియో కనుక్కుంటే ఎంత వస్తుందో దానికి ఈక్వల్ అంట. అంటే ఏబి స్క్వేర్ బై ఏబికి కరస్పాండింగ్ సైడ్ డిఈ స్క్వేర్, అలానే బీసీ స్క్వేర్ బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఈఎఫ్ స్క్వేర్, అలానే ఏసీ స్క్వేర్ బై ఏసీకి కరస్పాండింగ్ సైడ్ డిఎఫ్ స్క్వేర్. సో అలాగా రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్కి ఏరియా కనుక్కొని వాటి రేషియో కనుక్కుంటే అవి వాటి కరస్పాండింగ్ సైడ్స్కి స్క్వేర్ చేసి రేషియో కనుక్కుంటే ఎంత వస్తాయో దానికి ఈక్వల్ అంట. ఓకేనా, అది మనం ప్రూవ్ చేయాలి. సో చిల్డ్రన్, గివెన్ డేటా ఎంటర్ చేద్దాం. ఏమని ఇచ్చినాడు? ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే మనకు తెలుసు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, అలానే యాంగిల్ బికి కరస్పాండింగ్ యాంగిల్ ఈ అని తెలుసు. అలానే యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ ఎఫ్ అని తెలుసు. అంతేకాకుండా రేషియోస్ ప్రపోర్షన్గా ఉంటాయి ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే. అంటే ఏబి బై ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏందన్నా డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏందన్నా ఈఎఫ్ కదా పిల్లలు. అలానే ఇంకొక సైడ్ ఉంది ఏసీ బై ఏసీకి కరస్పాండింగ్ సైడ్ డిఎఫ్. ఇలా ఈక్వల్ అవుతాయి ఎప్పుడు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఆర్టీపీ అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్ టు ప్రూవ్. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి? అది ఇక్కడ ఎంటర్ చేసినాను ఆల్రెడీ. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏఆర్ అంటే ఏరియానన్నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వేటికి ఈక్వల్? ఆ కరస్పాండింగ్ సైడ్స్ని స్క్వేర్ చేస్తాయి. అంటే ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. ఓకే, అయితే ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని డ్రా చేసిన డయాగ్రామ్ కంటే ఎక్స్ట్రాగా ఏదైనా డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని కన్స్ట్రక్షన్ అంటారు. సో నేనేం చేస్తున్నా అంటే కన్స్ట్రక్షన్లో డ్రా ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ డిక్యూ పర్పెండిక్యులర్ టు ఈఎఫ్. అంటే ఏపీ ఏ నుంచి బికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశాను బీసీకి. అలానే డి నుంచి ఈఎఫ్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశాను. ఇది వచ్చి ఏపీ, ఇది డిక్యూ. ఓకే రైట్. అయితే సో ప్రూవ్ చేసే ముందు ఒక్కసారి ఎలా ప్రూవ్ చేయాలో అనాలిసిస్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలన్నా పిల్లలు? ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? ఏబి స్క్వేర్ బై ఫస్ట్ ఇది ప్రూవ్ చేయం ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమొస్తుంది?
హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇది వస్తుంది కింద కింద ఉండేది కదా బేస్ అంటే బీసీ ఇంటూ హైట్ అంటే వర్టికల్గా ఉండేది ఏపీ. ఓకే, బై అలానే రేషియో కనుక్కోవాలి కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ దీనికి బేస్ ఏమవుతుంది ఈఎఫ్ అవుతుంది కదా, ఈఎఫ్ బేస్ అవుతుంది ఇంటూ ఈఎఫ్ ఈఎఫ్ ఇంటూ హైట్ వర్టికల్గా ఏమొస్తుంది డిక్యూ కదా, డిక్యూ. సో అయితే హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, బీసీ ఇంటూ ఏపీ బై ఏం మిగులుతుందన్న ఈఎఫ్ ఇంటూ డిక్యూ మిగులుతుంది కదా. అయితే సో దీని ప్లేస్లో బీసీ బై ఈఎఫ్ ప్లేస్లో మనం ఏం అరేంజ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, గివెన్ డేటాలో బీసీ బై ఈఎఫ్ ప్లేస్లో ఏం అరేంజ్ చేయొచ్చు అంటే ఏబీ బై డిఈ. సో దీని ప్లేస్లో ఏబీ బై డిఈ అరేంజ్ చేయొచ్చు కదా, ఏబీ బై డిఈ ఇంటూ ఇప్పుడు చూడనా ఏపీ బై డిక్యూ ప్లేస్లో మనం ఏబీ బై డిఈ రాసేసామనుకో అంటే ఏపీ బై డిక్యూ ప్లేస్లో ఏబీ బై డిఈ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏబీ బై ఏమొస్తుంది దీని ప్లేస్లో ఏబీ బై డిఈ. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది ఏబీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది కదా, ఏబీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్. సో అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈకి ఈక్వల్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ఇదో గివెన్ డేటా నుంచి అది ఈక్వల్ కాబట్టి అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అది తీసేసుకుంటాం. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏపీ బై డిక్యూ, ఏపీ బై డిక్యూ ప్లేస్లో ఏబీ బై డిఈ అని ప్రూవ్ చేయాలి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడ చూడండి, ఏబీ ఇది ఏబీకి కరస్పాండింగ్ సైడ్ డిక్యూ, అంతేకాకుండా ఏపీది ఏపీ బై ఏపీకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది డిక్యూ. అంటే ఇవి రెండు ఈ ట్రయాంగిల్లో ఉన్నాయి, ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2లో ఉన్నాయి. ఇవి రెండు సిమిలర్ అని ప్రూవ్ చేసామనుకో, ఇవి రెండు సిమిలర్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్ అయిపోతాయి. అప్పుడు ఏపీ బై డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈ వచ్చేస్తుంది. దాని ప్లేస్లో ఏబీ బై అంటే ఏపీ బై డిక్యూ ప్లేస్ డిఈ రాసేస్తే మనకి ఏబీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ వస్తుంది. అయితే ఇది సిమిలర్ అని ఎలా ప్రూవ్ చేయాలి అని అడిగితే ఇక్కడ చూడండి పిల్లలు, యాంగిల్ బి వచ్చి యాంగిల్కి ఈక్వల్, యాంగిల్ బి యాంగిల్ ఈ ఈక్వల్. ఎక్కడి నుంచి అంటే గివెన్ డేటాలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఇవి రెండు ఏమిటివి కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇది గివెన్ డేటాలో ఉంది. అయితే మనం ఇక్కడ పర్పెండిక్యులర్గా డ్రా చేసాం కదా, సో పర్పెండిక్యులర్ ఇది పర్పెండిక్యులర్ కాబట్టి 90, ఇది కూడా 90 ఉంటుంది, 90. సో అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, ఇది 90 కదా, 90 ఇది 90 అవుతుంది, ఇది కూడా 90 అవుతుంది. అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సో ఏఏ క్రైటీరియా ఆర్ ఏఏ సిమిలారిటీ నుంచి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోతాయి. అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్ అవుతాయి. ఓకేనా. సో మెయిన్గా ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్. దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు యూస్ టు ప్రూవ్ దిస్ థీరమ్. ఓకేనా, దిస్ ఈస్ ద అనాలిసిస్ టు ప్రూవ్ ద థీరమ్. ఓకే, ప్రూవ్ చేద్దామా పిల్లలు? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి ఈ డేటా అంతా. రైట్, ఓకే. సో పిల్లలు ఫస్ట్ టైం ప్రూవ్ చేయాలి మనం. ఫస్ట్ ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ ఏబీసీ కనుక్కోవాలి అండ్ ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ డిఈఎఫ్ కనుక్కోవాలి. ఓకేనా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది నాన్న, ఇందాక చెప్పాను కదా, బీసీ బేస్ అవుతుంది, బీసీ బేస్ అవుతుంది. ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇక్కడ ఇది బేస్ అవుతుంది బీసీ, ఇది ఈఎఫ్ బేస్ అవుతుంది, ఇది ఆల్టిట్యూడ్ హైట్ అవుతుంది.
ఈ రెండింటిని తీసుకుంటాం. ఓకే రైట్. బేస్ బీసీ ఇంటూ ఏపీ. ఓకేనా. సో దీని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఏఆర్ అని రాస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏపీ రైట్. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏందని అక్కడ బేస్ ఈఎఫ్ అవుతుంది కదా, ఇంటూ ఆల్టిట్యూడ్ డిక్యూ అవుతుంది కదా. సో దీన్ని ఎలా రాస్తాం? ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈఎఫ్ ఇంటూ డిక్యూ. ఈ రెండింటికి రేషియో తీసుకుంటున్నాను పిల్లలు. రేషియో తీసుకుంటే ఏమొస్తుంది చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏపీ బై హాఫ్ ఇంటూ ఈఎఫ్. చెప్పండి, ఈఎఫ్ ఇంటూ డిక్యూ. ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. బీసీ ఇంటూ ఏపీ బై ఈఎఫ్ ఇంటూ డిక్యూ. ఓకేనా. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఇది ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నాను రైట్. అయితే ఇప్పుడు బీసీ బై ఈఎఫ్ దేనికి ఈక్వల్? ఇందాక నేను చెప్పినట్టు బీసీ బై ఈఎఫ్ ఏబీ బై డిఈకి ఈక్వల్ కదా నాన్న. ఇదండి ఇక్కడ నేను చెప్పినట్టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డిఈకి ఈక్వల్. అయితే మనం దేన్ని చేంజ్ చేయాలి? ఏపీ బై డిక్యూని. అప్పుడు టూ ట్రయాంగిల్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఏబిపి డిఈక్యూని. ఓకేనా రైట్. చూడండి, 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ ట్రయాంగిల్ ఏబిపి and triangle DEQ. So in triangles ABP and DEQ triangles లో యాంగిల్ B is equal to యాంగిల్ E కదా. ఇది ఎక్కడి నుంచి రాసాం? గివెన్ డేటా నుంచి. ఇట్ ఈస్ ఫ్రమ్ గివెన్ డేటా. ఎస్. అలానే ఇది పర్పెండిక్యులర్ కదా, ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ. అలానే డిక్యూ పర్పెండిక్యులర్ టు ఈఎఫ్. అందుకని ఇక్కడ 90 degrees వస్తుంది. అంటే ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూఈ. సో ఈజ్ ఈక్వల్ టు డిక్యూఈ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. Since AP perpendicular to BC and DQ perpendicular to EF kada, right. So from angle similarity, triangle ABP is similar to triangle DEQ. Right, 2 triangles similar అయితే corresponding sides
are proportional కదా. సో ప్రపోర్షనల్ అయితే మనకేమొస్తుంది, మనకు కావాలి ఏబి బై కదా, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై ఏపీ బై ఏపీ బై డిక్యూ, right? But we know that from the given data AB by D is equal to BC by EF. ఓకే, ఇవి రెండింటిని యూజ్ చేసుకుంటున్నాను. ఏంటేంటవి? ఫస్ట్ వన్ ఏందన్నా, ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ తీసుకుంటున్నాను, ఇది థర్డ్ వన్. by DE is equal to AP by DQ. Second one in the AB by DE is equal to BC by EF. I'm going to substitute these two in equation 1. Okay, right? Therefore area of triangle ABC by area of triangle DEF will get AB by DE into AB by DE. So reason from 2 and 3. So that is area of triangle ABC by area of triangle DEF is equal to AB square by DE square. Similarly, we can prove that area of triangle ABC is equal to BC square by EF square. ఓకేనా? అలా అన్ని ట్రయాంగిల్కి మనం ప్రూవ్ చేయొచ్చు, రైట్? Similarly, we can prove that area of a triangle ABC by area of a triangle DEF. We can prove that all the sides AB square by DE square is equal to BC square by EF square is equal to AC square by DEF square. Hence proved, right?